కూర్మ గ్రామం గురించి సంపూర్ణ సమాచారం తెలిసిన వ్యక్తి రవి గారు మనతో ఉన్నారు. ఆయన 10 సంవత్సరాల క్రితం ఇక్కడ కూర్మ గ్రామము 2 కుటుంబాలతో మొదలైనప్పటి నుంచి ఇక్కడ వ్యవసాయానికి సంబంధించిన శిక్షణ కానీ, వాళ్ళకి విత్తనాలు ఇవ్వడం కానీ, క్లాసెస్ తీసుకోవడం కానీ రవి గారు చేస్తున్నారు. నిన్నటి వరకు కూడా ఒక 5 రోజుల పాటు వ్యవసాయ శిక్షణ ఇచ్చి ఉన్నారు. అసలు కూర్మ గ్రామంలో ఏమేమి శిక్షణలు ఇస్తున్నారు, ఎలాంటి శిక్షణలు ఇస్తున్నారు, వాటి సమాచారం మనం ఎట్లా తెలుసుకోవాలి, ఈ వివరాలను మనం రవి గారి ద్వారా తెలుసుకుందాం. సార్ నమస్తే. హరే కృష్ణ అండి. మీరు చెప్పినట్లుగా 2016లో ఈ ఇస్కాన్కి సంబంధించినటువంటి ఈ గురుకుల పాఠశాల అయితేనేమి, సనాతన సాంప్రదాయమైనటువంటి కూర్మ గ్రామం అనే ఒక స్ట్రక్చర్ని ఇక్కడ నిర్మించడానికి పునాదులు వేశారు. అటువంటి టైంలో ఇక్కడ పనిచేస్తున్నటువంటి జోగారావు అనే ఒక క్లస్టర్ రీసోర్స్ పర్సన్ నన్ను సంప్రదించి, రవి గారు మీరు ఎక్కువగా ప్రకృతి వ్యవసాయం మీద పనులు చేస్తున్నారు కదా, మనకి ఇక్కడ కొత్తగా ఇస్కాన్ అనే ఒక సంస్థ నుంచి మనకి కొంతమంది డివోటీస్ వచ్చారు. వారు ప్రకృతి వ్యవసాయం చేసి ఈ ఏరియాలో ఒక సాంప్రదాయమైనటువంటి జీవన విధానాన్ని పరిచయం చేద్దామనే సదుద్దేశంతో ఉన్నారు. నాకు అర్థం కాలేదు, మీరైతే కరెక్ట్గా సమాధానం చెప్తారని మీ దగ్గరికి వచ్చామని మా దగ్గరికి నన్ను సంప్రదించారు. ఓకే. అప్పుడు నేను వారితో పాటు వచ్చి ఈ ప్రదేశం చాలా గుట్టలుగా అన్నీ ఉండడం ఇవన్నీ చూసి, వాళ్ళు ఆల్రెడీ వచ్చి ఒక 2 మట్టితో కట్టుకుని ఇళ్ళు సాలలు వేసుకొని ఉండి కొంత ప్రచారం చేసుకున్నప్పుడు వాళ్ళకి వ్యవసాయం గురించి అంతగా అనుభవం లేదు కాబట్టి మొదటగా నేను కొన్ని విత్తనాలు, నా దగ్గర ఉన్నటువంటి దేశీ విత్తనాలు, నారాయణ కామిని, విష్ణు భోగ్, గోవింద్ భోగ్, కాలాబట్టి, నవారా అని ఒక 5 రకాలైనటువంటి వరి విత్తనాల్ని, అంతరించిపోతున్న వరి విత్తనాల్ని నేను ఆల్రెడీ ఒక 10 సంవత్సరాల నుంచి కాపాడుతూ వస్తున్నాను. అవి ఎక్కడెక్కడ నుంచి తీసుకొచ్చినవి. అవి నాకున్న తక్కువ ప్రదేశంలో నేను 2.5 ఎకరాల్లో చేయలేకపోతున్నాను కాబట్టి ఇటువంటి సరైన వ్యక్తుల దగ్గర పెడితే అది కూడా డెవలప్ అవుతుంది, ఈ ఏరియాలో బాగుంటుందని వారికి ఇవ్వడం జరిగింది. ఆ విధంగా మొదలైన ప్రయాణం 10 సంవత్సరాల్లో చక్కగా ఇక్కడ అన్ని రకాల జీవన విధానాన్ని కాకుండా నేను ఊహించిన దానికన్నా ఎక్కువగా వీళ్ళు దీంట్లో వాళ్ళ తాలూకా పూర్తి స్థాయి కాన్సన్ట్రేషన్ చేసి నేర్చుకుని నాకన్నా ఎక్కువగా వాళ్ళు కష్టపడి ఒక స్థాయికి తీసుకొచ్చారు. అయితే ఇక్కడ జనరల్గా కొన్ని కార్యక్రమాలు జరుగుతాయి. వచ్చిన భక్తులందరూ కూడా ప్రతిరోజు 100 నుంచి 150 మంది వచ్చి ఇక్కడ జీవన విధానాలు, ఈ ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన వనరులు, అలాగే ఆధ్యాత్మికమైనటువంటి ప్రసంగాలు అన్నీ వింటారు. ఉదయం 3:30 గంటలకి స్టార్ట్ అయినటువంటి ఈ జీవన విధానంలో తెల్లవారు లేచినప్పుడు మళ్ళీ సాయంత్రం 6 నుంచి 8 లోపు క్లోజ్ అయిపోతాయి. 8 గంటలకి తొందరగా పడుకుంటారు వీళ్ళు, ఎందుకంటే తొందరగా లేవాలి కాబట్టి. ఈ వారం రోజుల్లో జరిగే కార్యక్రమాలు ఒక ఎత్తు అయితే, ఆదివారం నాడు ఇంకా ఒక విభిన్నంగా ఉంటాయి. ఆదివారం చుట్టుపక్కల గ్రామాలే కాకుండా వేరే స్టేట్స్ నుంచి కూడా రకరకాలైనటువంటి భక్తులు, కృష్ణుడు భక్తులే కాకుండా ఏదో తెలుసుకుందాం, కూర్మ గ్రామంలో ఏదో జరుగుతుంది, ఆ ప్రచారాన్ని తెలుసుకుందాం ఉద్దేశంతో వచ్చిన వాళ్ళు 500 మందికి తక్కువ లేకుండా ఉంటారు. వీళ్ళందరికీ ఉచితంగా భోజనం పెట్టడం ఇక్కడ వీళ్ళ సాంప్రదాయం. అదే ఇక్కడ పండిన కూరగాయలు, ఇక్కడ పండినటువంటి వరి ధాన్యాలు, వాటితోటి ఇక్కడ ఉన్నటువంటి దేశీ ఆవులతో వచ్చినటువంటి పాలు, పెరుగు, వాటితోటి మజ్జిగ, ఈ విధంగా మంచి అద్భుతమైన భోజనం తిని ఎంత తిన్నా ఆయాసం రాకుండా చక్కనైన తేనుపుతో మళ్ళీ చక్కగా మాట్లాడుకునే స్థితికి ఉంటాం. అదే మనం బయట ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్తే మనకి ఆయాసం రావడం, భుక్తాయాసం రావడం, పడుకోవడం, ఇలాంటివన్నీ వస్తాయి, నిద్ర అవన్నీ వస్తాయి. ఇక్కడ ఏముండదు, ఎందుకంటే ఆహారంలో ఉన్న అంత విశిష్టత కాబట్టి. ఇక్కడ ప్రతి నెలకి ఒక ప్రోగ్రాం లెక్క ప్రకృతి వ్యవసాయం మీద శిక్షణా తరగతులు జరుగుతాయి. వీళ్ళు ఏం చేశారంటే ఈ ప్రకృతి వ్యవసాయం మీద ఈ ప్రకృతి వ్యవసాయం మీద ఇక్కడ ఆల్రెడీ 10 ఫ్యామిలీలు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాయి. ఎవరైనా బయట నుంచి అటు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలే కాకుండా వేరే రాష్ట్రాల నుంచి కూడా కొంతమంది రైతులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దీనికి ఒక మొబైల్ నెంబరు, అలాగే వాట్సాప్ గ్రూప్ ఉన్నాయి. ఈ వాట్సాప్ గ్రూప్ని మేము మీకు నెంబర్ చెప్తాము. ఆ నెంబర్లో కానీ మీరు ఆ గ్రూప్లో జాయిన్ అయితే ఈ ప్రచారానికి సంబంధించి కానీ, ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి కానీ, లేదా కుటీరాలకి సంబంధించి మట్టితో ఇల్లు ఎలా నిర్మించుకోవాలి వాటి మీద కూడా సంవత్సరంలో 2 నుంచి 3 శిక్షణలు ఇస్తుంటారు. అలాగే ఆయుర్వేదానికి సంబంధించి ఒక చక్కనైనటువంటి ఆయుర్వేదిక్ డాక్టర్ ఉన్నారు. ఇక్కడ వనమూలికలతో ఏ విధమైనటువంటి ఆరోగ్య రక్షణ చేయాలి, ఎందుకంటే ఇక్కడ హాస్పిటల్ లేదు. ఇంతమంది ఈ కూర్మ గ్రామానికి ఆయుర్వేదానికి సంబంధించినటువంటి వనమూలిక వైద్యంతో వాళ్ళ హెల్త్ హ్యాపీగా ఉంటుంది. అంటే అర్థం ఏంటి,
వాళ్ళ లైఫ్ ఆయుర్వేదం అనేది జీవన విధానంలో ఒక భాగం ఒకప్పుడు. అవును. మన ఇంట్లో పోపుల డబ్బాలో ఉన్న కొన్ని ధనియాలు, జీలకర్ర అటువంటి వాటితోటి కూడా మన హెల్త్ కంట్రోల్ చేసుకుని, వాము, జీలకర్ర, నల్ల జీలకర్ర ఇటువంటి వాటితో, కరక్కాయతోటి, త్రిఫల చూర్ణంతో మనం కడుపొబ్బరం ఇటువంటివి తీర్చుకునే వాళ్ళం. లేదంటే ఇండైజెషను, కాన్స్టిపెన్సీ, పైల్స్ కంప్లైంట్ ఇటువంటివన్నీ అన్నిటికీ కూడా ఇంట్లో ఉన్నటువంటి వనరులతోటి మన హెల్త్ బాగుండేది. ఓకే. అలాగే ఆహారం కూడా చక్కనైన ఆహారం తీసుకునే వాళ్ళం. ఆ ఆహార విధానాన్ని కూడా ఇక్కడ వీళ్ళు ఈ జీవన విధానంలోనే, ఈ ప్రకృతి వ్యవసాయంలోనే ఆ క్లాస్లో కూడా చెప్తారు. ఈ క్లాసులన్నీ కూడా ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించి నేనే తీసుకుంటాను. నేను శ్రీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బెంగళూరు, అగ్రికల్చరల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బెంగళూరు వారి ఆధ్వర్యంలో పండిట్ రవిశంకర్ గురూజీ శిష్యుడిని. వారి ద్వారా ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురూజీ నాకు ఇచ్చిన ఒక వరం ఏంటంటే న్యాచురల్ ఫార్మింగ్ టీచర్గా నేను నియమించబడ్డాను. అలాగే స్టేట్ కోఆర్డినేటర్ని, నా కింద 40 మంది టీచర్లు ఉన్నారు. సో మేము అందరం చేసేది ఏంటంటే ఎక్కడెక్కడ ఇటువంటి అవకాశాలు ఉంటే ఉచిత శిక్షణ మేము ఇస్తాం. ఈ ఉచిత శిక్షణలో భాగంగా ప్రతి నెల 3 రోజులు ఇక్కడ శిక్షణ తరగతులు ఉంటాయి. అది వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయితే ఆ సమాచారం అందుతుంది. మట్టితో నిర్మాణం, ఇళ్ల నిర్మాణం మీద సమాచారం ఉంటుంది. ఆయుర్వేదం గురించి ఇలాగా జీవన విధానం గురించి కూడా ఇక్కడ వాళ్ళు ఆధ్యాత్మిక, అంటే భగవద్గీత ప్రచారంలో భాగంగా అసలు మనం ఎందుకు పుట్టాము, ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము, ఏ కార్యక్రమం కోసం మనం ఎన్నాళ్ళు ఉన్నాం, ఇటువంటివన్నీ కూడా వాళ్ళు నేర్పే విధానంలో తప్పకుండా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇటువంటివన్నీ తెలియాలంటే మీరు ఒక గ్రూప్లో జాయిన్ అవ్వాలి. అది కూడా మీకు ఇందులో మేము తెలియజేస్తాం. ఈ విధంగా ఇక్కడ మనకి ఒక గురుకుల పాఠశాలే కాకుండా ఒక యూనివర్సిటీ లాంటి ఒక రీసెర్చ్ సెంటర్ ఉంది. అక్కడ ఎవరైనా వచ్చి బట్టలు ఎలా నేస్తారు అది కూడా ఇక్కడ నేర్పిస్తారు. సో వంట ఎలా చేస్తారు అది కూడా నేర్పిస్తారు. జీవన విధానంలో మనం భోజనం ఎలా చేయాలి, ఇటువంటి భోజనం సాత్విక ఆహారం తినాలి. ఆ సాత్విక ఆహారం పంచభక్ష్య పరవాన్నములు అంటారు. భక్ష్యము, భోజ్యము, చోష్యము, లేహ్యము అనే 4 రకాలైన ఆహార దినుసులు మన ఆహారంలో భాగంగా ఉండేవి. ఇప్పుడు వాటి మీనింగ్లు కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. భక్ష్యము, భోగ్యము, చోష్యము, లేహ్యము. లేహ్యం అంటే పచ్చళ్ళు, అలాగే తీపి పదార్థాలు, అలాగే ఫైబర్తో కూడుకున్నటువంటి పప్పు దప్పడాలు. ఇవన్నీ లేకపోవడం వల్లే, మన ఆహారం సరిగ్గా లేకపోవడం వల్లే మన అనారోగ్యానికి గురవుతున్నాం. వివిధ రకాలైన పేర్లు తెలియని రోగాలతో ఇబ్బంది పడుతున్నాం. సమతుల్య ఆహారం తినాలి. ఆ సమతుల్య ఆహారం ఇక్కడ ఎలా ఇస్తారు అనేది కూడా మీరు నేర్చుకోవచ్చు. ఇటువంటి ఎన్నో ఉన్నాయి. కాబట్టి అవకాశాన్ని వినియోగించుకొని ఇక్కడికి రండి, లేదా వాట్సాప్ గ్రూప్లో చేరండి, మీకు సమాచారం అందుతుంది. కావాల్సినప్పుడు వచ్చి నేర్చుకొని వెళ్ళవచ్చు. హరే కృష్ణ. వారు ఇంటికి కావలసినటువంటి కూరగాయలని, ఆకుకూరలను పండించి ఆ కూరగాయల ద్వారా వచ్చిన కొన్ని విత్తనాలని మళ్ళీ వచ్చే సంవత్సరానికి పనికొచ్చే విధంగా ఇలాగ ఎండబెట్టుకుంటుంటారు. అలాగా ఆ విత్తనాలన్నింటినీ మిరప, చిక్కుడు, బీన్స్ ఆ విధంగా ఎండబెట్టుకుంటారు. కదా ఉంది. వరి ఏమేస్తున్నారు? వరి మనకి ఇంకేసే టైం ఉంది కదా. అవును, రత్నచూడి చేశారు కదా కిందసారి. గతచూడి రత్నచూడి చేశారు, మైసూర్ మల్లి వేసాం. మైసూర్ మల్లి వేశారు, నలుపు, నవారా కూడా వేసాం కదా సార్. బ్లాక్ రైస్ కమ్యూనిటీ మీద వేసినట్టున్నారు. నరోత్తం ప్రభులు వేసినట్టున్నారు. నరోత్తం ప్రభులు వేశారు. వచ్చిన రైస్ అది ఒకటి వేద్దాం, అది నేను ఇస్తాను. పళ్ళం అంటే వరి. వరి తర్వాత నెక్స్ట్ వేసే సెకండ్ క్రాప్ ఏమైనా ఉంటుందంటే అవేమో పెసలు, మినువులు, ఉలవలు, తర్వాత ఏమో నువ్వులు. ఆ వాటితోటి తీసినటువంటి నూనెనే ఇక్కడ వంటలో వాడతారు. చెక్క గానుగ ద్వారా. ఎద్దుగానుగలు ఉన్నాయి. ఆ ఎద్దు ఇప్పుడు మీరు షూట్ చేసిన ఆ ఎద్దే. అలాంటి 3 ఉన్నాయి. వీటితో పాటుగా వీళ్ళు చాలా గట్ల మీద కూడా కూరగాయలు, ఆకుకూరలు, తీగ జాతి మొక్కలు గట్టు వేసుకొని అవి కూడా వీళ్ళు వ్యవసాయానికి ఉపయోగపడుతుంది. ఇది 3 భాగాలుగా డివైడ్ చేశారు వీళ్ళు. మొదట్లో ఇక్కడ కుటీరం, పాత కుటీరం ఉన్న ప్లేస్లో కొంత, ఆ తర్వాత ముందుకి ఎక్స్టెన్షన్ చేసిన దగ్గర ఇప్పుడు మనం ఎవరైతే ఆ ప్రభుపాదుల వారి తాలూకు ఫోటో కానీ, రాధాకృష్ణుల మందిరం అవి అయిన తర్వాత ఎక్స్టెన్షన్ చేసి ఇక్కడ కొత్త గృహాలు నిర్మించారు. ఇటుపక్క ఎందుకు నిర్మించవలసి వచ్చిందంటే వ్యవసాయం చేసే పొలాలన్నీ ఇటువైపు ఉన్నాయి. సో అందుకు మోటివేషన్, జనాల మూవ్మెంట్ ఇటుపక్క ఉంటే వీళ్ళకి బాగుంటుందనే ఉద్దేశంతో ఇటుపక్క వ్యవసాయం అంతా మొత్తం 70 ఎకరాల విస్తీర్ణంలో ఇదంతా కూడా ఉన్నది. వర్ణాశ్రమాలు అయితేనే, వర్ణాశ్రమం ఇది. కుటీరము, వర్ణాశ్రమము, సాంప్రదాయ వనరుల కేంద్రం అన్ని ఇక్కడే పెట్టుకుని వాళ్ళ తాలూకా ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తారు. హరే కృష్ణ.
సో మొత్తం ఎన్ని ఎకరాలలో ఉంది ఇక్కడ వ్యవసాయం? ఒక 40 acres ఉంది వ్యవసాయం అయితే. వ్యవసాయం ఏమేమి రకాల పంటలు ఉన్నాయి? కందులు, పెసర్లు, మినుములు, వరి, ఉలవలు, ఓకే, కూరగాయలు చాలా అన్నీ చేస్తారు. అన్నీ వేస్తారు. సో మీరు చేస్తారా, వేరే వాళ్ళు చేస్తారా? మీకు 5 కుటుంబాలు 6 కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ వ్యవసాయం చేసే కుటుంబాలు. వాళ్ళు చేస్తారు. ఓకే, మేము నేర్చుకుంటాం. మీరు నేర్చుకుంటున్నారు. ఓకే ఓకే. సో వాటర్ ఫెసిలిటీ రెయిన్ వాటరే? రెయిన్ వాటర్, కరెంట్ అంతే. ఇక్కడ పందిర్లు వేసి ఇక్కడ కూరగాయలు ఇక్కడ కూడా అంటే ఏ ఒక్క ప్లేస్ ఖాళీ ఉండకుండా ఉండాలనేది వాళ్ళ ఉద్దేశం. అవునవును. ప్రతి సంవత్సరం కూడా ఇంప్రూవ్ అవుతున్నది. ఇచ్చేసి కొన్ని విత్తనాలు ఎన్ని ఎకరాలలో చేస్తున్నారు? మీకు ఎంత ఇచ్చారు ప్లేస్? 2 ఎకరాలు వచ్చింది. ఏం సాగు చేస్తున్నారు? ఇప్పుడు ఇంకా దున్నుతున్నాము. బెండ వేసినాము అప్పుడే. ఎక్కడ వర్ణాశ్రమం బెండ బెండ చిక్కుడు.